కయ్యానికి కాలు దూవిన ముయోజోకు ఇప్పుడు భారత్ అవసరం తెలిసొచ్చింది. భారత్ నుంచి పర్యాటకులు ఎవరూ వెళ్ళకపోవడంతో పర్యాటకం రంగం పూర్తిగా కుదేలైంది. పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడ్డ మాల్దీవ్స్ కు ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయింది. విదేశీ నిల్వలు తగ్గిపోవడంతో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం అంచుకు వెళ్ళింది. దీంతో స్పందించిన భారత్ మాల్దీవ్స్ కు వడ్డీ లేకుండా $50 మిలియన్ రుణంగా అందించింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో అక్కడ పర్యాటక సంస్థలపైన ముయోజు సర్కార్ ఆంక్షలు విధించింది. ద్వీపదేశం మాల్దీవ్స్ ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉన్న మాల్దీవ్స్ గత కొద్ది రోజులుగా పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దాంతో విదేశీ కరెన్సీకి భారీగా కొరత ఏర్పడింది. దీంతో ఇప్పుడు విదేశీ కరెన్సీకి సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించింది. విదేశీ కరెన్సీ ద్వారా లావాదేవీల పద్ధతులు పరిమితం చేసింది. అలాగే పర్యాటక సంస్థలు, బ్యాంకుల్లో విదేశీ మారకద్రవ్య నియంత్రణను నిర్బంధంగా అమలు చేస్తున్నారు. భారత్తో సంబంధాల నేపథ్యంలో మాల్దీవులు ఆర్థిక పరిస్థితి పతనమైంది. ఇండియా అవుట్ అనే నినాదంతో క్యాంపెయిన్ నిర్వహించి అధికారంలోకి వచ్చిన మహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వ విధానాలతో మాల్దీవులను సందర్శించే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అదే సమయంలో మాల్దీవ్స్కు చెందిన కొందరు మంత్రులు భారత ప్రధాని మోదీపై విమర్శలు చేయడంతో బ్యాన్ మాల్దీవ్స్ నినాదం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. దీంతో భారత్ నుంచి మాల్దీవ్స్కు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. మాల్దీవ్స్కు వచ్చే పర్యాటకుల్లో మొదటి స్థానంలో భారత్ ఉండేది. కానీ ముయిజ్జు కారణంగా భారత్ నుంచి అక్కడికి వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడ్డ దేశం కావడంతో పర్యాటకులు లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది. మరోవైపు భారత్కు చెందిన ప్రాజెక్టులను రద్దు చేయడం, భారత సైనికులను తిరిగి వెళ్లిపోవాలని ముయిజ్జు ఆదేశాలు జారీ చేయడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో దెబ్బతిన్నాయి. అయినప్పటికీ భారత్ మాల్దీవ్స్కు సహాయం చేయడాన్ని ఆపలేదు. మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన పర్యాటక రంగంపై ప్రభావం చూపడంతో ద్వీపదేశం ఆర్థిక పరిస్థితి పతనమైంది. గత నెలలో ఇస్లామిక్ బాండ్ల చెల్లింపులో జాప్యం కారణంగా మాల్దీవ్స్ డిఫాల్ట్ అయ్యే ప్రమాదం అంచున ఉండగా భారత్ $50 మిలియన్ వడ్డీ లేని రుణమివ్వడంతో సంక్షోభం నుంచి బయటపడింది. అయితే విదేశీ మారకద్రవ్య నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో మాల్దీవ్స్ దిగుమతి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్, మానిటరీ అథారిటీ ఆఫ్ మాల్దీవ్స్ అక్టోబర్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చాయి. పర్యాటక పరిశ్రమ విదేశీ కరెన్సీ ద్వారా సేకరించిన మొత్తాన్ని స్థానిక బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఆగస్టులోనే డాలర్ల వ్యయంపై కఠిన పరిమితి విధించిన మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ ఈసారి డాలర్ల కొరత కారణంగా స్థానిక దివేహి భాషలో కొత్త నిబంధనలు ప్రకటించింది. మాల్దీవ్స్లోని అన్ని లావాదేవీలు మాల్దీవ్స్ రూఫియాలోనే జరగాలని, విదేశీ కరెన్సీలో తప్పనిసరిగా చేయాల్సిన లావాదేవీలకు మాత్రమే మినహాయింపును ఇచ్చింది. మరోవైపు భారత్ అవసరం తెలిసొచ్చిన మాల్దీవ్స్ ఇప్పుడు ఉన్నట్టుండి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్లో సూపర్ సక్సెస్ అయిన డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ యూపీఐని తమ దేశంలో కూడా అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదివారం మాల్దీవుల కేబినెట్ సిఫార్సు మేరకు ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జు తమ దేశంలో యూపీఐ పేమెంట్స్ వ్యవస్థను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. తమ దేశంలో యూపీఐ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ముయిజ్జు నిర్ణయించారు. భారతదేశం తమ డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్టీస్ను పంచుకున్న తర్వాత మాల్దీవ్స్ ఈ నిర్ణయం తీసుకుంది. యూపీఐ అమలు ద్వారా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక వ్యవస్థను విస్తరించడం, లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించడం, దేశపు డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వంటి ప్రయోజనాలు కూడా చేకూరుతాయని ముయిజ్జు భావిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి, వాణిజ్య మంత్రి ప్రతిపాదించిన నివేదికపై చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు ముయిజ్జు తెలిపారు. దీనికోసం బ్యాంకులు, టెలికాం సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ఫిన్టెక్ సంస్థలను కలుపుకొని ముందుకు పోయేలా ఓ కన్సార్టియంను ఏర్పాటు చేయాలని కూడా ముయిజ్జు ప్రతిపాదించారట. యూపీఐని సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు. ఈ బృందానికి ఆర్థిక అభివృద్ధి, వాణిజ్య మంత్రిత్వ శాఖ నేతృత్వం వహిస్తుంది. దీంతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ, హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ కూడా ఈ బృందంలో ఉంటాయి.